ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించి అనేక మంది పెద్దలు అనేక రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు కాబట్టి దాని మీద నేను ఎక్కువ పోదలుచుకోలేదు. ఎందుకంటే సప్లా నిధులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నేటి వరకు 20,000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లింపు జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం. అది మన చేతగంతనమో లేదంటే మన తరపున ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి అటువంటి వైఫల్యంతో దళిత సమాజం బలహీనమవుతుంది. ఆ బలహీనమవుతున్నటువంటి దళిత సమాజానికి అండగా నిలబడాలనేటువంటి సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మరి సదస్సు ద్వారా మనకొక పరిపుష్టిని అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఇంతమంది మనం మరి వేదికలో పాలుపంచుకునే అవకాశం కలిగింది. మనం మన దళిత సమాజానికి మరి మనకుండేటువంటి ఈ అవకాశాన్ని తెలియజేయడానికి ఇదొక మంచి పరిణామం అని తెలియజేస్తూ, మరి ఈనాడు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ఆర్థిక నేరస్తుడు అనేది ఎవరిని చెప్పక్కర్లేదు. వ్యవస్థల్ని పతనం చేసే దాంట్లో తను పెద్ద దిట్ట. కాబట్టి ఈనాడు సప్లా నిధుల్ని దారి మళ్లించి తన అవసరాలకి వాడుకోవడమే కాకుండా తను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నవరత్నాల పథకాలకు ఈ యొక్క మరి సప్లా నిధుల ద్వారానే ఆయన ప్రచారం పొందుతూ తన పార్టీ మనుగడను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనేది మన జగన్కి తెలిసినటువంటి సత్యం, మన అందరికీ తెలిసినటువంటి నిజం. కాబట్టి వ్యవస్థల్ని పతనం చేయడం ద్వారా ఈనాడు దళితుల యొక్క మరి మనుగడకే ప్రశ్నార్థకం చేసేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు వ్యవస్థల్ని పతనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తులుగా మనల్ని నష్టపెట్టినా పర్వాలేదు, కానీ వ్యవస్థలకి నష్టపెడితే భవిష్యత్తు తరాల యొక్క మరి భవిష్యత్తు ఎలాగుంటుందో మనం ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. కాబట్టి వ్యవస్థల్ని పతనం చేసే దాంట్లో భాగంగా మరి మన సోదరులందరూ కూడా ఎస్సీ సమాజం గురించి జరుగుతుంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, రకరకాల కార్పొరేషన్లకు సంబంధించిన అనేక అంశాల మీద తెలియజేశారు. అయితే నేను ఒక ఆదివాసీ బిడ్డగా, గిరిజన బిడ్డగా మరి ఈనాడు గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాల దాని మీద నేను కొన్ని చెప్పాలి. ఎందుకంటే ఆదివాసీ సమాజం అన్ని రంగాల్లో మరి ఈ ఏదైతే మనం వివక్షకు గురవుతున్నామో, ఏదైతే ఊరు బయట గంటయబడే పరిస్థితుల్లో ఉంటున్నామో, ఏదైతే మరి అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నామో, అటువంటి అన్ని రకాల మరి సామాజిక ఆర్థిక అసమానతలన్నింటినీ అవకాశంగా తీసుకొని ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘనకు సైతం పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి దళిత సమాజానికి ద్రోహం చేస్తున్న విషయాన్ని మరి మన దళిత సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దాంట్లో భాగంగా మరి ఈనాడు గిరిజన ప్రాంతంలో మరి గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కేవలం గిరిజనుల కోసం పనిచేసినటువంటి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో 100% ఉద్యోగాలు ఇవ్వాలని జీవో నెంబర్ 3 ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోను సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసే ముందర ప్రభుత్వం వాదనలు చేయకుండా మౌనంగా కూర్చున్నది కాబట్టి ఈనాడు యావత్ గిరిజన నిరుద్యోగ యువతకు మరి ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగింది. అంతేకాదు మరి దళిత సమాజానికి సంబంధించి ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించి రాజ్యాంగంలో 5th షెడ్యూల్లో మరి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించబడి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏ రకమైన ప్రభుత్వ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రభుత్వం సైతం గిరిజన ప్రాంతంలో ఒక ఏజెంట్ అని చెప్పేసి రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ తెలియజేస్తున్నది. మరి అటువంటి 5th షెడ్యూల్లో గిరిజన ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆ గ్రామ సభ ఆమోదం కావాలి, పీసా కమిటీ ఆమోదం కావాలి. కానీ అటువంటి గ్రామ సభ కానీ పీసా కమిటీ ఆమోదం లేకుండా ఈనాడు షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కడప కంపెనీకి ఈనాడు మాకు పాడేరు నియోజకవర్గానికి సంబంధించి మరి సమగిరి ప్రాంతంలో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా అరకు నియోజకవర్గానికి సంబంధించి అనంతగిరి మండలంలో 3 గ్రామాలకి ఆదాని గ్రూప్ వాళ్ళకి ఈ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా వ్యవస్థల్ని పతనం చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని మన ఆదివాసీ సమాజానికి తెలియజేయకపోతే భవిష్యత్తు రోజుల్లో ఎలాంటి పరిస్థితులు జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి మీకు తెలియజేస్తున్నాను. ఈ రకంగా మరి వ్యవస్థలపై పతనం చేయడానికి ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో కూడా మనల్ని వెనుకబాటుకు నెట్టేస్తున్నారు. నేను ఒక గిరిజన నిరుద్యోగిగా లేదా ఒక గిరిజన రైతుగా నాకు నుండి బాధ ఉంటుంది. గిరిజన ప్రాంతంలో రహదారి వ్యవస్థ లేదు, మార్కెట్ సదుపాయం లేదు, పండించే పంటలు గిట్టుబాటు ధర ఉండదు. అటువంటి తరుణంలో మరి ఈనాడు గిరిజన ప్రాంతంలో రైతులు పండించే పసుపు పంట 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అటువంటి 3 సంవత్సరాలు కష్టపడి పండించే పంటకు 40 రూపాయల నుంచి 50 రూపాయల కిలో ధర ఉంది. వాటికి మరి రైతాంగానికి మద్దతు ధర ప్రకటించడం కోసం గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి
ఆ గిరిజన కార్పొరేషన్ ద్వారా మద్దతు ధర ప్రకటించి గిరిజన రైతాంగానికి ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం గిరిజన సహకార సంస్థను సైతం ఆర్థిక ఊపిలో నెట్టేసి ఆ సంస్థ యొక్క మనుగడ ప్రశ్నార్థకం చేసే దగులుబాచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ఈనాడు అందరూ గుర్తించాలని మీ అందరికీ మనవి చేస్తున్న సోదరులారా. అంతేకాదు మరి ఈనాడు మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దళితులందరూ కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా బాగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మెరుగైన విద్యను అందించాలని చెప్పేసి మరి ఈ రెగ్యులర్గా జరిగే విద్యా వ్యవస్థ పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది ఏర్పరచడం జరిగింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది కేవలం సప్ల నిధులతో నడిచేటటువంటిది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మొత్తం ఏంటంటే అసలు ఎక్కడ జాయినింగ్స్ లేకుండా కేవలం 10వ తరగతికి పరిమితం చేసి ఆ రంగ విద్యా వ్యవస్థను సైతం ఈరోజు పతనం చేస్తుంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంటే గిరిజన నిరుద్యోగ యువత గిరిజనులు ఎవరు కూడా చదువుకొని ముందుకు రాకూడదని ఈనాడు జగన్మోహన్ రెడ్డి మరి కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నాడని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా నిన్న చూసాం మా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో సీమలపాడు పంచాయతీలో డోలిమోతలు అంటే గిరిజన ప్రాంతం తాలూకు పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో నేను చెప్పదలుచుకున్నాను. కానీ చోడవరం నియోజకవర్గంలోని సీమలపాడు పంచాయతీలో మరో మనిషి చనిపోతే చనిపోయిన శవాన్ని కూడా డోలిమోతలతో మోసుకెళ్లే పరిస్థితి మనం చూసాం. నిన్ననే జరిగింది, ఎప్పుడో కూడా కాదు. ఆనాడు మరి ఎలక్షన్కి ముందర అక్కడ ధర్మశ్రీ అనే వ్యక్తి మరి శపథం చేశాడు, నేను అధికారంలోకి వస్తే ఈ సీమలపాడు గ్రామాన్ని దత్తత తీసుకుంటానని. ఈనాడు ఆ గ్రామానికి మర్చిపోయి మరి ఈనాడు ఆ గిరిజన గ్రామానికి ద్రోహం చేయడం లేదా? నేను ఈ సందర్భంగా మరి వైసీపీ నాయకులకు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రకంగా మరి వైద్యం అందరి ద్రాక్షగా గిరిజన ప్రాంతంలో ఉన్న పరిస్థితిని మీరంతా గుర్తించాలి. ఆ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈనాడు ఉమ్మడి విశాఖ జిల్లాలో 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో సిగ్గుపడే విధంగా 1200 గ్రామాలకి రహదారి సదుపాయం లేదని సంబంధిత అధికారులు ప్రకటించింది మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖ జిల్లా కలెక్టరే మల్లికార్జున గారు ఒక్క పాడేరు ఐటీడీఏ పరిధిలోనే 1200 గ్రామాలకి రహదారి సదుపాయం లేదని ప్రకటించడం జరిగింది. అయితే ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం మన సమాజం కోసం ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవడం మీ అందరికీ మనవి చేస్తున్నాను. అది కాకుండా మరి ప్రతి సంవత్సరం ఐటీడీఏ ద్వారా మాకు అంటే ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ప్రత్యేక డిఎస్సి ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రత్యేక డిఎస్సి ఆయన జాబ్ క్యాలెండరే ప్రతి సంవత్సరం 1వ నెల ప్రకటిస్తానని చెప్పి జాబ్ క్యాలెండరే జరగట్లేదు. కాబట్టి మా డిఎస్సి గురించి అయితే అసలు ఆలోచించుకునే పరిస్థితి లేకుండా ఆ రకమైన నిరుద్యోగ యువత ఈనాడు చట్ట వ్యతిరేకమైనటువంటి గంజాయి పంటకు సైతం మరి సిద్ధపడే పరిస్థితి కల్పించినట్టు దగులుబాచి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వ్యవస్థల్ని పతనం చేసే దాంట్లో ముందుండే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చకపోతే మరి భవిష్యత్తులో దళిత సమాజానికి ఏ రకంగా మేలు జరుగుతుంది? కాబట్టి అటువంటి దళిత సమాజానికి ఆదుకోవడానికి ఆపద్బాంధవుడు వచ్చినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఆలోచన చేస్తున్నప్పుడు మరి జనసేన పార్టీ వైపు మనమంతా కూడా బలంగా నిలబడాలో లేదో మీరే ఆలోచించాలని ఆలోచన చేస్తున్నాను. ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే వ్యవస్థల్ని పతనం చేయడం ఇంకో పక్క జరుగుతూ ఉంటే మరో బాధాకరమైన విషయం ఏంటంటే అది పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ కులాల్లో 34 ఉపకులాలు ఉంటాం. ఈ 34 ఉపకులాల్లో సుమారుగా 30 లక్షల మంది ఉన్నాం. ఈ 34 లక్షల మందిలో ఏ కులాన్నైనా కూడా తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చాలనేటువంటి ప్రపోజల్ ప్రతి ఒక్కరు కూడా. ఆ ప్రపోజల్లో భాగంగా మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బోయ వాల్మీకిని బెంతో వరియను సుమారుగా 40 లక్షల మంది ఉంటారు. వాళ్ళు 40 లక్షల మంది ఉండేటటువంటి బీసీ సామాజిక వర్గాన్ని మరి గిరిజన సామాజిక వర్గంలో కలపడానికి మరి సామ్యులు ఏకసభ్య కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి ఈ 30 తారీఖు దాకా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరి ఆ రకంగా మరి ఏ కులంలోనైనా తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఆ కులంలో కలుగుతారు. కానీ తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ పర్సెంటేజ్ తీసుకొస్తే మరి ఆ యొక్క జాతి మీద వాళ్ళ యొక్క మరి ఆధిపత్యం కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆధిపత్య ధోరణితో సమాజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం అదుపులో పెట్టాలి. కాబట్టి సప్లాన్ నిధులు అనేది నిధులు అనేది మన హక్కు. జనాభా నిష్పత్తిలో మనకు వస్తున్న మన వాటను కూడా ఈరోజు మరి దారి మళ్లించి మన ద్రోహం చేస్తున్నప్పుడు మరి ఒక్క అవకాశం మన జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం పరిమితం చేయకపోతే
మరన్న రోజుల్లో మన సమాజమే తెరమరుగైపోతుంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మరి మనమంతా నడుచుకోవడానికి, మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి అందరం కట్టుబడి నడవాలని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.